గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మే మాసంలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా ఆకస్మిక అనారోగ్య సమస్యల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారండి. ముఖ్యంగా మే 12వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్య కాలంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యొక్క స్థానం అనేది ఈ మాసంలో 2 సార్లు మారబోతుంది. బుధుడు మే 7వ తారీఖున 7వ ఇల్లు అయినటువంటి మీనరాశిని విడిచిపెట్టి మీ 8వ ఇల్లు అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున 8వ ఇల్లు అయినటువంటి మేషరాశిని విడిచిపెట్టి 9వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్య భగవానుడి యొక్క స్థానం కూడా మే 15వ తారీఖున మారబోతుంది. 8వ ఇంట్లో నుండి 9వ ఇంట్లోకి వెళ్తాడు. శుక్రుడు మే 31వ తారీఖున 7వ ఇంటిని విడిచిపెట్టి 8వ ఇంట్లోకి వెళ్తాడు. గురువు యొక్క స్థానం కూడా మారబోతుంది. మే 14వ తారీఖున 9వ ఇంటిని విడిచిపెట్టి 10వ ఇంట్లోకి వెళ్తాడు. మే 18వ తారీఖున రాహుకేతువుల యొక్క స్థాన మార్పు కూడా జరగబోతుందండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ నెలలో కొంత సాధారణ సమయం ఉంటుంది అని చెప్పవచ్చండి. ఒక పక్క పని భారం పెరుగుతుంది, ఇంకొక పక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కుజుడి యొక్క స్థానం అలాగే సూర్య భగవానుడి యొక్క దృష్టి అనేది 2వ ఇంటి పైన పడటం వల్ల కొన్నిసార్లు ఉద్యోగాలు చేసే విషయంలో కాస్త కఠినంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అంటే పని భారం పెరగటం వల్ల వీరిలో అసహనం అనేది పెరుగుతుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ 3వ వారం నుండి కొంత మార్పుని, అనుకూలమైనటువంటి మార్పుని అయితే చూడవచ్చు. ఒత్తిడి అనేది మీ పైన తగ్గుతుందండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైనా, ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైనా సరే మే 14వ తారీఖు తర్వాత నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. ఈ మాసం అంతా కూడా శుక్రుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి ఉద్యోగస్తులకి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థంలో మాత్రం చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ మాసంలో శుక్రుడు అలాగే కుజుని యొక్క గోచారం అనేది అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉండవండి. 3వ వారం నుండి సూర్య భగవానుడి యొక్క గోచారం కూడా అనుకూలంగా మారుతుంది. కాబట్టి 15వ తారీఖు తర్వాత ఆర్థిక స్థితి అనేది ఈ కన్యా రాశి వారికి ఇంకొంచెం మెరుగుపడుతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా శుక్రుని యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది. 31వ తారీఖున శుక్రుని యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుందండి. కాబట్టి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తుంది. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలకు హాజరవటం కానీ, ప్రయాణాలు చేయటం కానీ జరుగుతుంది. అయితే 12వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్యకాలంలో మాత్రం వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కన్యా రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మే 24, 25, 26 తేదీలలో ఉద్రేక సంభాషణల వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఎవరితోనైనా సంభాషించేటప్పుడు మీరు ఉపయోగించే పదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారస్తులకి కానీ, విద్యార్థులకి కానీ, రైతులకు కానీ శ్రమ కొద్దీ లాభపడే అవకాశాలు ఉంటాయి.
ఈ నెలలోని ద్వితీయార్థంలో కుటుంబ ఫంక్షన్లకు ఎక్కువగా హాజరవుతారండి. అయితే ప్రథమార్థంలో అంటే 15వ తారీఖు ముందు సూర్యభగవానుడి యొక్క స్థాన మార్పు అనేది 15వ తారీఖున జరగబోతుంది కాబట్టి అలాగే రాహువు శని యొక్క గోచారం కారణంగా మీకు గనక వివాహం అయితే మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం కానీ లేదా మీ మాట తీరు కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడటం కానీ జరుగుతుందండి. కాబట్టి 15వ తారీఖు ముందు కాలంలో కన్యా రాశిలో జన్మించిన వారు మాట విషయంలోనూ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. 15 తర్వాత సూర్య భగవానుడు మీకు అనుకూలమైనటువంటి స్థానంలోకి మారతాడు. 18న రాహుకేతువుల యొక్క స్థాన మార్పు ఉంటుంది. మీ 5వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు నెలంతా కూడా వివాహ ఇంట్లో ఉంటాడు. అంటే మీనరాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడండి. కాబట్టి శని వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అయితే మంచిగానే మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరంగా మాత్రం సాధారణంగా ఉంటుందండి. కొత్త వ్యాపార ఒప్పందాలకు కానీ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ వ్యాపార విస్తరణకు కానీ అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. అయితే ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తారు అంటే జాయింట్ వ్యాపారాలు చేస్తారు వారికి వారి వ్యాపార భాగస్వామితో కానీ వినియోగదారులతో కానీ వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయండి. 7వ ఇంట్లో శని ఉన్నాడు అంటే 7వ ఇల్లు అనేది భాగస్వామ్యానికి సంబంధించినది. అది వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, వివాహ భాగస్వామ్యం కావచ్చు. జాయింట్గా చేసే పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు చదువు విషయంలో అభివృద్ధి ఉంటుంది. అయితే ఆసక్తి అనేది తక్కువగా కనబరుస్తారు లేదా సోమరితనం అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. మే 14వ తారీఖు ముందు అంటే ప్రథమార్థంలో చదువు పైన ఆసక్తి తగ్గినప్పటికీ కూడా ద్వితీయార్థంలో కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు పైన ఆసక్తి అనేది పెరుగుతుందండి. కాబట్టి ఒకవేళ మీకు పరీక్షలు కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కానీ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారికి కానీ పరీక్షలు కనుక లేదా ఇంటర్వ్యూలు కనుక మే 14న తర్వాత కనుక ఉన్నట్లయితే వారు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం దొరికే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. 14వ తారీఖు ముందు మాత్రం విద్యార్థులకు అంత అనుకూలం కాదు. వారిలో సోమరితనం అనేది పెరుగుతుందండి. కాబట్టి అది చదువులో సమస్యలను కలిగిస్తుంది. బాగా చదివిన ఆన్సర్ కూడా కరెక్ట్గా రాయలేకపోతారు. మే 14 వరకు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలలో ఆశాభంగాలను ఎదుర్కొంటారండి. చివరి నిమిషంలో అవకాశాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మే 14 తర్వాత మాత్రం పరిస్థితుల్లో చాలా వరకు మెరుగుదల, అనుకూలమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి. ఒకవేళ కన్యా రాశిలో జన్మించిన వారి లగ్న కుండలి ప్రకారం వారి జాతకానికి సంబంధించి సర్టిఫైడ్ అదృష్ట రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. డోర్ డెలివరీ చేయబడుతుంది.